మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళి సుమారుగా నెల రోజులు పైన అవుతా ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు వెళ్ళి కలసలేదండి. సరే దాని సంగతి అట్ట పెడితే ఈమె OneIndia.comలో రూట్ మార్చిన జగన్మోహన్ రెడ్డి అని కథనం ఇచ్చారు. అది కూడా అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకున్నారంట. అమరావతిలో ఒక ప్యాలెస్ ఉంది, ఆయనకు బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది. యాడ్ నుంచి నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఇంతకు ఆ నిర్ణయం ఏమిటి? ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణలు తెల మీదకి వస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యంగా రాజకీయాలు వ్యూహాలు అమలు చేస్తుంది. ఉండేది వైసీపీ ఒకటే, దాని మీదనే కదా రాజకీయాలు చేయాలి. అటు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏ అభ్యర్థి వైసీపీ మద్దతుతో కొత్త లెక్కలు మొదలయ్యాయి. అంటే వైసీపీ ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసినట్టే ఉన్నది. కూటమిలో కొనసాగుతూనే మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకుంటానాయంట. కామనే కదా, జనసేన బలం పెంచుకుంటుంది, బీజేపీ బలం పెంచుకుంటుంది, టీడీపీ బలం పెంచుకుంటుంది. అదే మాదిరి సీఎం జగన్ కూడా బలం పెంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారంట. ఆ నిర్ణయం ఏంది అనేది ఇప్పుడు అంతుపడడం లేదు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం వేళ జగన్ నిర్ణయం తీసుకుంటారంట. అది ఆసక్తికర నిర్ణయంగా మారబోతుందంట. మాజీ సీఎం జగన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారని చెప్పేసి ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్న తమకు సభలో ప్రతిపక్ష హోదా కోసం జగన్ డిమాండ్ చేస్తారట. ఇది ప్రతిసారి ఉండేదే కదా, నీకు ఇచ్చేది లేదు, వాళ్ళు ప్రతిపక్ష హోదా అయ్యేది లేదు. అందులో భాగంగా సభకు హాజరు కావడం లేదని జగన్తో పాటుగా వైసీపీ సభ్యులు సభకు గైర్హాజరవుతూ ఉన్నారు. కాగా వర్షాల కారణంగా శాసనసభ సమావేశాలను సెప్టెంబర్ 17 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారని భావిస్తున్నారు. కాగా ఈ సమావేశాలకు జగన్ హాజరు కావాలని ఆలోచనతో ఉన్నట్టు పార్టీ నేతల సమాచారం. జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీ నేతకి చెప్పలేదు, ఎవరు ఇనింది లేదు, చూలో ఏమైనా చెప్పుకున్నారేమో. అతను అసెంబ్లీకి వచ్చేది లేదు, చచ్చేది లేదని అందరూ తెలుగు ప్రజలు తెలిసిన విషయమే. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావడంతో హామీల అమలుతో పాటుగా పాలనాపరమైన అంశాలను సభల్లో ప్రస్తావించాలని నిర్ణయించడం తెలిసిందంట. కూటమి సూపర్ 6లో ఓన్లీ 6 ఒకటే పెండింగ్ ఉన్నది. అన్నీ అమలు చేశాడు. ప్రజల్లో ఎక్కడా వ్యతిరేకత లేదు. ఈ మహానుభావుడు వస్తే వ్యతిరేకత వస్తుంది. సభకు హాజరు కాకపోవడం ద్వారా వస్తున్న విమర్శలతో జగన్ తన నిర్ణయం మార్చుకున్నట్లు కనబడుతుంది. ఆయన ఊరితో అనలా, OneIndia.comలో మాత్రమే వచ్చింది వార్త. ఇదే సమయంలో అమరావతి విషయంలో జగన్ ఆలోచనలో మార్పు వచ్చిందంట. పార్టీ నేతలే చెప్తున్నారు, జగన్మోహన్ అని చెప్పలే. తన 3 రాజధానుల నిర్ణయాన్ని ఎన్నికల్లో ప్రజామద్దతు లేకపోవడంతో తన ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తుందని చెప్పి నాయకులు చెప్తున్నారు. నాయకులు అంటే ఎవరు? అంబటి, బొత్స, రజనీ, వీళ్ళే. అమరావతి పైన ఎలాంటి వ్యతిరేకత వ్యాఖ్యలు చేయకుండా నిర్మాణంలో అవినీతి జరుగుతుందని ఆరోపణ చేస్తున్నారు. మునిగిపోయింది, అది ఇది. వీళ్ళు బతికున్నంత వరకు అమరావతి మీద విషయం చిమ్ముతానే ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక రెండో విడత భూ సమీకరణపై ప్రభుత్వం ఆచి చూసి వ్యవహరిస్తూ ఉంది. లిక్కర్ కేసుల అరెస్ట్ అంశంలో సభలో మాట్లాడాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. చేసినోడే, స్కామ్ చేసినోడే అసెంబ్లీలో ఏం మాట్లాడతారు ఆయన? రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా అవినీతి చేస్తే మాట్లాడాలి, లేదా రాష్ట్రం బాగుదల కోసం మాట్లాడాలి. కానీ వాడు చేసిన అవినీతి గురించి వాడే మాట్లాడుకుంటా ఉంటే అసెంబ్లీలో ఇండానికి ఏమన్నా ప్రజలు ఎదినాయాలనుకుంటున్నారో ఏం పాడో. జగన్ సభకు హాజరు అంశం ఇప్పుడు చర్చాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి సస్తే రాడు. ఎందుకంటే మిథున్ రెడ్డి జైలుకి పోయి 2 నెలలు అవుతుంటే ఇంతవరకు మగోడు కలిసిన దాఖలాలు లేవు. ఇంకా పోసాని కృష్ణమూర్తిని కలుస్తాడు, ఇంకొకరిని కలుస్తాడు, ఇంకా ఎవడెవడో కలుస్తాడు. కానీ ఏటుగా వ్యవహరించినటువంటి వైసీపీ పార్టీలో మిథున్ రెడ్డి ఫ్యామిలీలో ఇంతవరకు కలిసిన దాఖలాలు లేవు. పెద్దిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా నోరు ముచ్చుకొని కూర్చో, ఫోను చేయొద్దు, ఏమి చేయొద్దు అన్నట్టుగా కూడా బోగట్టాలు వినపడుతున్నాయి. మొత్తానికి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని కలగపోవడం అనేది వైఎస్ఆర్సీపీలో పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. అదిగాక ఆయనంటే మళ్ళీ ఏదో పెద్ద చేసి వైసీపీ పార్టీని కీలకంగా పైకి తెస్తాడంట. ఆ పైకి తెచ్చి ఏదో చూడాలి మరి ఈ విషయం.